నీకు జీవితాంతం సుమంగళి యోగమే వచ్చేస్తుంది తల్లి. సరేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు అన్నీ రేపు ఎల్లుండి అని కాదు, నిదానంగా ఎప్పుడప్పుడు అనుకూలమైతుందో అప్పుడు చేస్తూ ఉండు. కానీ భర్తకి ఎలాంటి దోషం లేదు, నువ్వేమీ కంగారు పడద్దు. ధైర్యంగా నిశ్చింతగా ఉండి చక్కగా చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు. సరేనా? ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి, నీకు తప్పకుండా శుభం జరుగుతుంది. నమస్తే అమ్మా. సాయిలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ఒక జీవిత సంఘటన గురించి తెలియజేస్తున్నారు. చూడండి, జీవిత సంఘటన. అమ్మాయిని అందరూ ప్రేరేపించారు, నువ్వు వెళ్ళిపో, నీ మావయ్య కదా, ఎలాగో నేను చూస్తే పిల్లలు లేదు, చాలా గారాబంగా పెంచారు, వెళ్ళిపోతే నీకు చాలా వాళ్ళకి అంత మంచి నీకు మళ్ళీ తీసుకుంటారు దగ్గరికి అని. పాపము వీళ్ళు ఒక మంచి ఒక ఒక కొంచెం నార్మల్ అలాంటి ఫ్యామిలీని కొంచెం ఆస్తులు పంపించేశారు. వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వస్తే రానిలేదు మావయ్య, చాలా కోపం చేసుకున్నాడు. ఎలా కోపం అంటే అంత కోపం. అతను ఒక రిటైర్డ్ టీచర్, పాపం చాలా కోపం చేసుకున్నారు. దాదాపు 4-5 సంవత్సరాలనే ఇంటికి రానివ్వలేదు. తర్వాత నిదానంగా ఏం తెలిసిందంటే అతనికి ఫంక్షన్ వస్తుంది ఒకటి, రెండోది వీళ్ళమ్మ కట్టిన ఇల్లు, తర్వాత అతను ఆస్తి అంతా అతని పేరులోనే ఉంది, అక్కడే ఉంటారు. ఆమె వెళ్ళిపోయింది అనుకోండి, కోపం పైన ఇతనికి ఏమైనా హెచ్చు తక్కువ చనిపోయారు అనుకోండి, ఆస్తి మొత్తం ఎవరికి వస్తుంది? అన్నలకి, తమ్ముళ్ళకి, బంధువులకి. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు లాక్కోవచ్చని అమ్మాయి పైన లేని నిందలు. పారిపోయిన తర్వాత వీళ్ళందరూ పోపోని ఎవరన్నారో వాళ్ళందరూ మొత్తం పోయి అమ్మాయి మొదటి నుంచి ఇలా ఉండింది, 2-3 సార్లు కడప చేయించుకుంది, అలా చేసింది, ఇలా చేసింది, సర్లేదు, చెత్త, వాళ్ళ అమ్మల అది సర్లేదు, ఇది సర్లేదని చాలా తిట్టి వాళ్ళ మామయ్యకి ఆమెను చూస్తే అసహ్యం రావాలి. అలా అపవాదాలు అంటే అన్ని అబద్ధాలు చెప్పి శత్రువుని చేసేసారు. ఆఖరికి అతనిలో ఏమైతే ఆస్తుందో అన్నీ లాక్కొని అతను వదిలేశారు. తినడానికి తిండి లేదు, చేసి పెట్టేవాడు భార్య కూడా వదిలేసింది అనమాట. అన్నీ రాసేసి అమ్మేసి ఏం కావాలో చేసేసి అందరికీ పంచిపెట్టేస్తే ఇంకేముంటుంది చెప్పండి. అయిపోయారు. ఆఖరికి ఎలా పడినాడంటే ఇప్పుడు అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి వాళ్ళోళ్ళు ఎక్కడొచ్చి నిజం చెప్పేస్తున్న వాళ్ళే నన్ను పంపారని, నువ్వు వస్తే మీ బాబాయ్ రేపే చచ్చిపోతాడు, నువ్వు రాకు, నువ్వు వస్తే చనిపోతారు రేపు అని. ఇప్పుడు హార్ట్ పేషెంట్, ఇప్పుడు అప్పుడు నువ్వు వస్తే ఈరోజు చనిపోతారే, లేకపోతే ఇంకొక 6 నెలలు బతుకుతారని భయపెట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి అలా దూరం పెట్టేశారు. ఆమె ఎలాగో వెళ్ళింది. చూడండి, ఇలా చేస్తారు ఎప్పుడు అంటే మన పిల్లల్ని వేరే వాళ్ళకి ఎక్కువగా పంపిస్తూ ఉంటే మనపై కక్ష ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు పిల్లలు కూడా, ఇది మీకోసమే నేను చెప్తున్నాను ఇలాంటివి. ఎందుకంటే అమ్మ నాన్నలు ఏదో తిట్టేస్తారని ఎవరైతే ముద్దుకిస్తారో అవ్వమ్మ, అమ్మమ్మ, ఇంకొక అని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు మీ ఆస్తులు చూసి మీ వెనుక చూసి మిమ్మల్ని చెడపడానికి సిద్ధంగా ఉంటారు. జాగ్రత్త. అంతెందుకు, ఇంకా ఒక విచారం ఉంది, దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ హైదరాబాద్ నుంచి పూజా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి పూజా గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? దీక్ష అండి, దీక్ష గురించి. సరేనండి, దీక్ష గారి నక్షత్రం చెప్పండి. దీక్ష గారి నక్షత్రం ధనిష్ట అని గుర్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ 97 November 7th. November 7th 1997. పుట్టిన సమయం గుర్తులేదు మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు, మీ పాదాభివందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. చాలా రోజులుగా వెయిట్ చేస్తాం గురుగారు. మంచిదమ్మా. దీక్ష అని మా బావగారు కూతురు అండి, మాది జాయింట్ ఫ్యామిలీ. అయితే తను ఇప్పుడు డిగ్రీ 2nd year చేస్తుంది. దీక్ష కంప్యూటర్ తీసుకుంది. దీక్షనా? అవునండి. సరే తల్లి. పూజా దీక్ష అక్క చెల్లెళ్ళా? లేదు, సిస్టర్స్. దీక్ష పెద్దమ్మాయి, చిన్నమ్మాయి పేరు పూజ అండి. అయితే దీక్ష గురించి తెలుసుకోవాలని. సరే అమ్మా, సరే తల్లి. సరే, శుక్రవారం పుట్టింది దీక్ష? శుక్రవారం అండి. శుక్రవారమేనా? శుక్రవారం. శుక్రవారం పుడితే ఆ రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది తల్లి, ధనిష్ట నక్షత్రం రాదు.
అంటే అప్పుడు అలా రాసి పెట్టారు, నాకు తెలీదు మ్మ్. దాని గురించి. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కరెక్ట్ గా ఉంది. కానీ ఆ అమ్మాయి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి 12 దాకా ఏ సమయంలో జన్మించినా కూడా శ్రవణ నక్షత్రమే వస్తుంది. అలాగా గురుగారు. చూడండి, అమ్మాయి పాపం జీవితంలో జాతకమే మారిపోయింది. ఇన్ని రోజులు అదే చూసారేమో అయితే. మా పాపకి గవర్నమెంట్ జాబ్ ఉందా లేదో తెలుసుకోవాలి గురుగారు. శ్రవణ అలాగే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఎన్ని ఇయర్స్ వరకు మ్మ్. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ చేస్తుంది కదా, తర్వాత ఇంకా 1 year అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది కదా గురుగారు. అవును. తర్వాత ఏం తీసుకోవాలో అడగాలని. ఇంకా బీకామ్ కంప్యూటర్సా ఇప్పుడు? బీకామ్ కంప్యూటర్స్ అండ్ క్లాస్ లో కూడా టాపర్ తను, మంచిగా చదువుకుంటుంది, చాలా బాగా చదువుతుంది. ఓకే. ఇది ఇంటర్లో ఎంత వచ్చింది పర్సంటేజు? 10th లో 9.8 వచ్చింది గురుగారు. ఇంటర్లో? ఇంటర్ లో 9. ఓకే అనుకున్నాం. ఓకే, టాప్. ఫస్ట్ ర్యాంకరే గురుగారు. ఓకే, ఐఐటి సిలబస్ దానికి దీనికి చేయకుండా ఇది బీకామ్కి ఎందుకు వచ్చింది తల్లి? అంటే వాళ్ళ ఫాదర్ లాయర్, అంటే తన ఇంట్రెస్ట్ మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకి. అయితే సిఏ చేయొచ్చుగా ఉంది కదా. బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటా అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరు అదే తీసుకున్నారని తను కూడా అదే తీసుకుంది. సరే తల్లి, మంచిదమ్మా. ఓకే, ఆమె ఫ్రెండ్స్ ఏది తీసుకుంటారో అంటే వేరే వాళ్ళ కోసమే ఎక్కువ ఆద్యత ఇస్తుంది అనేది ఈ విచారణలో తెలిసింది. కానీ అమ్మాయి శ్రవణ నక్షత్రంలో జన్మించింది. జన్మజాతకులో ఎలాంటి దోషం లేదు తల్లి. మంచి యోగంలోనే జన్మించింది, ప్రాబ్లం అయితే లేదు. చంద్రమహాదశలో జన్మించింది. ఎడ్యుకేషన్ మీరు అనుకున్నట్టే చాలా బాగుంది, పంచమ స్థానం చూపిస్తుంది. కానీ ఎంబీఏ బీకామ్ అయిన తర్వాత ఎంబీఏ చేయించండి, లేదా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ లేదా ఎంసీఏ ఇలాంటిది ఐటీ రిలేటెడ్ ఐటీ ఫీల్డ్ వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈమెకు రాశి నుంచి పంచమ స్థానం కూడా చాలా మంచి శుక్రస్థానం వస్తుంది, దాని రిలేటెడే వెళ్ళాలి, వేరే ఇంకేం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం అయితే జాతకంలో ఉంది తల్లి. ప్రభుత్వ ఉద్యోగం జాతకంలో ఉంది, ప్రయత్నించాలి, హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అవుతుంది అని ఉంది. లేదా ఎకనామికలీ థియరీస్ లేదా ఎకనామిక్లో పిహెచ్డి చేయడం అలా ఏదైనా చేసి దాంట్లో అయినా మీరు స్పెషలైజ్ చేసి అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా అమ్మాయికి 2021 దాకా మ్యారేజ్ లేదు తల్లి. 2021లో మ్యారేజ్ అవుతుంది. ఈమె జన్మజాతకం ప్రకారం మీ ప్రశ్న అడిగిన ప్రకారం జ్యేష్ఠపుత్రుడు మీ ఇంటి నుంచి ఉత్తర దిశ నుంచి వస్తాడు, మీ ఇంటి నుంచి ఉత్తర దిశ నుంచి వస్తాడు, జ్యేష్ఠపుత్రుడు వస్తాడు. మంచిగా ఉంది తల్లి. అమ్మాయి జాతకంలో ప్రజెంట్ ఏ దోషము లేదు. కోపం చాలా ఎక్కువ ఉంటుంది, కోపం తగ్గించుకోమని చెప్పండి. ఇంతకుముందు మీరే చెప్పారు ఫ్రెండ్స్ అది తీసుకున్నారు అని ఈమె తీసుకోదని. జీవితంలో అలా ఆలోచించడం మానేయమని చెప్పండి. ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో చేస్తున్నారు అని మనము దాన్నే ఫాలో అవుతే మనం ఫెయిల్యూర్ అయిపోతాం. ఫస్ట్ మనకి ఏది వచ్చొస్తుంది అని అంటే ఫ్రెండ్స్ వాళ్ళు బాగా శక్తివంతమైన గట్టివంతమైన దేహం ఉంటుంది, వాళ్ళు ఏదైనా తింటారో జీర్ణం చేసుకుంటారు. తర్వాత వాళ్ళు తింటారని మనం తింటే కడుపు బాధేసి తర్వాత హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. లైఫ్లో కూడా కొన్ని డిసిషన్స్ వాళ్ళు చేస్తున్నారు అని మనం చేయకూడదు ఎప్పుడు. అర్థమైంది కదా? వాళ్ళు చేస్తున్నారు అని మనం డిసిషన్ తీసుకుంటే మనం ఫెయిల్యూర్ అయిపోతాం. అలా ఈ ఒక స్వభావాన్ని మార్చుకుంటే జీవితంలో మంచిగా ఉంటుంది తల్లి. తన ఫ్రెండ్స్కి ఎవరికో ఏదో అయింది, ఎక్కడో ఏదో అయింది, నాకు అయిపోతుంది అని మళ్ళీ వీళ్ళు ఫీల్ అయిపోయి లైఫ్ అన్నే పాడు చేసుకునే చాలా ఆర్టికల్స్ నేను చదివాను. అందువల్ల అలాంటి ఒక మనస్తత్వాన్ని మార్చుకోమని చెప్పండి అమ్మాయిని. తనకి ఏది సెట్ అవుతుంది, ఏది చెయ్యాలి, నా ఏంటి, తర్వాత నా గోల్ ఏంటి. ఎందుకంటే ఫ్రెండ్స్ అది తీసుకున్నారో అని ఈమె ఇది తీసుకుంటే ఆమె గోల్ ఏం లేదు అని అర్థం. అంతే, దీంట్లో మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆమె గోల్ లేని వాళ్ళే అలా చేస్తారు. గోల్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళు ఎవరు ఏది తీసుకున్నా ఈమె అనుకోందే చదవడానికి ప్రయత్నిస్తుంది. ర్యాంక్ స్టూడెంట్ అంటున్నారు, కానీ ఒక విచారంలో అమ్మాయి ఫెయిల్యూరు. వేరే ఇంకా అన్ని ఎక్సలెంట్, చాలా బాగుంది. అమ్మాయికి ఒక ముత్యము, చిన్నగా ఒక ముత్యము ఉంగరం చేయించి వెండిలోనే సోమవారం రోజు శివాలయంలో పూజించి అమ్మాయికి ఉంగరం వేలికి వేయించండి. కుడి చేతు ఉంగరం వేలికి ఒక ముత్యం చిన్నది ఒకటి వేయించండి చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. అమ్మాయి పేరులో ప్రజెంట్ అయితే ఒక ఈ శ్రవణ నక్షత్రం మకర రాశికి ఆగస్ట్ తర్వాత గురుబలం కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు.